హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయు తెలుగు వ్లాగ్స్. ఈ మనీ గురించి తర్వాత చెప్తా. అయితే టాపిక్ వచ్చేసి మీరు తమిళలో చూసినట్టు షిరిడి వెళ్తున్నాం అనమాట. షిరిడి యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా అయితే మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, నేను 5000 నాకు ఇచ్చాడు ఖర్చులకి. ఫస్ట్ టైం ఇచ్చాడు. ఇందులో పెట్టుకున్నాను జోబులో, పర్సులో. పోతే మా ఆయననే కారణం, తిడుతున్నాడు లేట్ అవుతుందని. ఇంకా టైము 1 అవరే ఉంది వెళ్ళడానికైతే. ఇంకా మేమైతే లింగంపల్లిలో ఉంది ట్రైన్ మాకైతే. ఇంకా క్యాబ్ అయితే బుక్ చేశాడు మా ఆయన. ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాక వచ్చాక ఇక అందులో అయితే వెళ్ళాము. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా దానికి తోడు ఒక 15 మినిట్స్ ముందే మేము వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వెళ్ళగానే లగేజీలు తీసుకొని వెళ్ళలేకే అందరి పని అయిపోయింది. నేనైతే హ్యాండ్ బ్యాగ్ వేసుకోవాలి, లేకపోతే మా చిన్నోని పట్టుకోవాలి, లేకపోతే ఏదైనా ట్రాలీ బ్యాగ్ లాక్కుంటూ వెళ్ళాలి. నాకైతే మా ఓడైతే మస్తు హెల్ప్ చేస్తున్నాడు చూడండి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాత్రం వాడు మస్తు హెల్ప్ చేస్తాడు. ఇంకా ఈ పక్కనే ఉంది కదా, ఇదే మా ట్రైన్ అయితే అనుకున్నా నేను. అస్సలు కాదు. ఇంకా మేము అక్కడ చాలాసేపటి వెయిట్ చేసినాకైతే ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా మా వాళ్ళు అలసిపోయి కూర్చున్నారు అక్కడ. ఇక మేమైతే మంగళవారం రోజు నైట్ 8కి ఉందన్నమాట ట్రైన్, ఈవినింగ్. ఇక బుధవారం, గురువారం, శుక్రవారం నైట్కి మళ్ళీ సేమ్ 8కి ట్రైన్ ఉంది, సేమ్ ఇదే టైంకి. కానీ మేము ఇప్పుడు ఎక్కుతుంది మాత్రం లింగంపల్లి టు సాయినగర్ షిరిడికి. ఇక అక్కడి నుంచి అయితే ఇక దగ్గరే మనం దిగగానే ఇక ఇక్కడ చూడండి. నేనైతే ఎప్పుడు వచ్చినా ఫస్ట్ అయితే పైన అప్పర్ బెర్త్లోకి వెళ్ళిపోతాను. నేనైతే కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. మిడిల్లో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇక మేము తినేసి అయితే పైన కూర్చున్నాము. ఇక తర్వాత అయితే పిల్లలు ఇక మా ఆయన అందరైతే తిన్నారు. మా అక్క వాళ్ళైతే పులిహోర చేసుకొచ్చారు. ట్రిప్పు వాళ్ళే, ప్రతి ఇయర్ వాళ్ళే తీసుకెళ్తూ ఉంటారు మాకైతే. వాళ్ళు మా స్పాన్సర్స్ అనమాట. జస్ట్ స్పాన్సర్స్ వరకే. ఈసారి అయితే మేము ఇందాక మీకు మనీ చూపించాను కదా, ఆ మనీ ఏంటంటే నీకే ఖర్చులకి అని చెప్పిచ్చాడు. సరేలే, నాకే ఖర్చులకి ఇచ్చాడు, ఏదో ఇష్టం వచ్చినట్టు కొంచెం ఎంజాయ్ చేయొచ్చులే అని అనుకున్నాను. కానీ మా ఆయన ట్విస్ట్ ఏంటంటే లాస్ట్కి అర్థమైంది, ఆ మనీ మొత్తంతోనే మేము ట్రిప్ అంతా చేసామన్నమాట. మేము ఖర్చులకి, పిల్లలకి, ఇక ప్రతిదీ, ఇక ఏదన్నా ఆటోకైనా దేనికైనా ఇక మేము మా పిల్లలకి కావాల్సినంత నాకు ఇచ్చిన మనీతోనే చేశాడు మా ఆయన. తెలివి అనమాట అది. పేరుకైతే ఇచ్చింది ఖర్చులకని, ఇంకా వాడింది అయితే మా కోసం అనమాట. ఇంకా ఇది చూసారు కదా, దీన్ని తినిపించడం పెద్ద టాస్క్. ఇక నేనైతే అప్పర్ బెర్త్లో పడుకొని అయితే ఇక వీడైతే సత్తాయిస్తూనే ఉన్నాడు. అందుకే ఉయ్యాలైతే కట్టేసేసారు. ఉయ్యాలో కొంచెంసేపు ఊగి. ఫస్ట్ టైం మా వాడు ఇంత సతాయించాడు. ఇంతకుముందు 4 months ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు అయితే అసలు ఎంత సైలెంట్గా చాలా మంచిగా అనిపించింది. ఈసారి అయితే పడుకునేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టాడు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. ఇంకా మనము 1 hour ఉందనంగా ఇక మా అక్క వాళ్ళైతే ఇదేంది పావు బాజియా ఏదో అంటారు కదా, దీన్ని అయితే వేసేసారనమాట. నాకైతే అస్సలు నచ్చదు. అందరికి ఇష్టము మా ఊళ్ళకైతే. అందరూ అక్కడికి వెళ్తే, షిరిడీకి వెళ్తే మాత్రం కంపల్సరీ తింటారనమాట. పావు బాజీ కాదనుకుంటా, వడాపావు ఏమో ఏం పేరో నాకు అసలు ఐడియా వస్తలేదు. వడాపావే అయి ఉంటుంది అనుకుంటా. ఇంకా షిరిడి అయితే వచ్చేసేసాము. ఇంకా అక్కడి నుంచి ఇక అందరూ ఆటోకి అంటూ అదంటూ ఇదంటూ అని చెప్పి అయితే మాట్లాడుకుంటున్నారు అక్కడే ట్రైన్ దిగగానే. ఇక వీళ్ళు కూడా, మా ఆయన వాళ్ళు కూడా మాట్లాడేసుకున్నారు. ఇంకా మాట్లాడేసుకుని వెళ్తుంటే పక్కనే వందే భారత్ కనిపించింది. ఇక వందే భారత్ చూసి ఒక్కసారైనా ఎక్కాలి చిరంజీవి అంటున్నా. ఫ్రెండ్స్, ఇది భారత్, వందే భారత్ ఎప్పుడు ఎక్కిలేడు ఫ్రెండ్స్ మా ఆయన. వందే భారత్ ఎక్కాలని ఉంది, ఈయన అస్సలు ఎక్కనిస్తలేడు. మేము వందే భారత్ వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడు ఎక్కుతామో ఏమో చూడాలి. ఇంకా ఇక్కడి నుంచి అయితే చెప్పాం కదా, ఆటో స్టాండ్కి అయితే వెళ్తున్నాము బయటకి. ఇంకా బయటకు వెళ్ళగానే ఆటో అయితే ఎక్కేసి ఒక 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము. పెద్ద దూరం అయితే ఏం లేదు. ఇంకా మనం 10 మినిట్స్లో అయితే షిరిడి దగ్గరికి అయితే రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్
ఎంత 200 అంట. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు డేకి 200 అంట. నాన్ ఏసీ అయితే, ఏసీ అయితే 500 చేంజెస్ ఎంతో ఉందన్నారు. ఇవన్నీ మనకి ఈ షిరిడీలో ఏంటంటే కొన్ని రీజనబుల్గా ఉంటాయి. ఫుడ్ కాస్టే ఎక్కువ ఉంటుంది బయట ఫుడ్. ఇక్కడ షిరిడీలో ఫుడ్ కూడా ఫ్రీగానే ఉంటుంది. ఇదే అండి సాయిది ఆశ్రమం లాగా. ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి రకరకాల పేర్లతో. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, లోపలికి ఇక రాగానే టికెట్స్ ఉంటాయి కదా మనవి, ఆధార్ కార్డులు అవన్నీ చూపించేసి మనం ఎంతమంది ఉన్నామో చెప్తే రూమ్స్ ఇస్తారు. ఇలా రూమ్స్ అయితే ఇక్కడ చూడండి, ఇది ఎంత బాగుందో సాయిబాబాది. ఇంతకు ముందు లేదు, కొత్తగా పెట్టారనమాట. అల్యూమినియంది అనుకుంటా ఇది. మేమైతే అసలు పెద్ద సమ్మర్లో రాకపోయినా కూడా ఈ వర్షాకాలంలో కూడా అసలు బయట నుంచే పెద్ద లైన్ అయితే ఉంది. ఇంకా మేము అనుకున్నాం రూమ్స్ ఉంటాయో లేవో అని అయితే భయపడ్డాము. కానీ రూమ్స్ అయితే మంచిగా దొరికినాయి అనమాట. తొందరనే వచ్చేసినాయి రూమ్స్. ఈ పిల్లలు అయితే హడావిడి చేస్తున్నారు. ఇక రూమ్కి వెళ్ళి ఎప్పుడెప్పుడు ఫ్రెష్ అప్ అయిపోదామా, కొంచెం రెస్ట్ తీసుకుందామా అన్నట్టుంది. ఇప్పుడు మేము లింగంపల్లిలో 8కి ఎక్కాం కదా, మార్నింగ్ దిగేసరికి అయితే 11:30 నుంచి 12 అయ్యింది. అక్కడి నుంచి ఇక్కడికైతే రావడానికి పెద్ద టైం పట్టదు అన్నాను కదా. ఇక్కడ రాగానే రూమ్స్ తీసుకొని ఇంకా రూమ్స్కి వెళ్ళే దారిలో ఏంటంటే ఇక్కడ టీ ఉంటుంది అనమాట. ఇక్కడ కాస్ట్ తక్కువ, అందులోనూ ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తుంది తక్కువ మార్నింగ్ కాబట్టి, ఆఫ్టర్నూన్ కాబట్టి. ఇంకా జనాలు అయితే ఫుల్గా ఉంటారనమాట మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో. ఇక్కడ నాకు ఛాయ్ నచ్చుతుంది అంతే. ఇంకా ఛాయ్, పాలు ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. బిస్కెట్స్ అన్నీ రీజనబుల్గా ఇక్కడ. టీ 2 రూపీస్, కాఫీ 3 రూపీస్, మిల్క్ 2 రూపీస్, మినరల్ వాటర్ బాటిల్ 10 రూపీస్, 500 ml 5 రూపీస్. ఇక వాటర్ బాటిల్ ఇలాంటివి అయితే చాలా రీజనబుల్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇక్కడైతే వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇంకా టీ అయితే తాగేసేసి ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళాము. నేనే కాదు, ఇక్కడ చాలామంది టీ తాగుతూ ఉంటారు అనమాట. మంచిగా మనకి అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇంకా అక్కడ ఆశ్రమం పక్కనే మనం టికెట్స్ తీసుకున్నాం కదా ఇందాక, ఆ టికెట్స్ దాని పక్కనే ఫుడ్ అయితే మనకి పైన ఎప్పుడు పెడుతూనే ఉంటారు. ఇంకా పిల్లలకైతే ఇక్కడ ప్లే ఏరియా అయితే ఉంది. ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇంకా ఆడుతూనే ఉంటారు పిల్లలైతే కంటిన్యూగా. ఫుల్గా ఆడతారు వాళ్ళు. ఫుల్గా ఆడి టైర్డ్ అయిపోయి నిద్రపోతారు అనమాట మంచిగా అయితే. ఇక్కడ చూడండి, మా అక్క బాహుబలి లాగా బ్యాగ్స్ అయితే లాక్కొని వెళ్తుంది. ఈసారి ఏంటంటే ఎప్పుడు పైన వస్తాయి రూమ్స్ మాకు. ఫస్ట్ టైము కింద వచ్చినాయి అనమాట. ఇంకా నాకైతే 6 అని చెప్పాడు మా ఆయన. ఇంకా తీసుకొని అయితే మేము వెళ్ళిపోయాము. రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. మనము నీట్గా క్లీన్ చేసి అయితే మనకు మంచిగా ఇస్తారు. ఇగో మేము వెళ్తున్నాం కదా, చీకటిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం కదా, లైట్స్ అవి ఏమి వేయలేరు వీళ్ళు. ఈవినింగ్ అయితే అన్ని లైట్స్ ఆన్ చేసి పెడతారు. ఇక డోర్ ఓపెన్ చేసి మీకు రూమ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఒకటే హాల్ ఉంటుంది పెద్దగా అయితే. 3 బెడ్స్ అయితే ఉంటాయి. మాకైతే మంచిగా సెట్ అయిపోయింది మా నలుగురికి. ఇంకా అది అక్కడ హ్యాంగర్ లాగా ఉంది కదా, అది టవల్స్ అవి ఆరేసుకోవడానికి. మనము స్నానం చేశాక టవల్స్ అయితే ఉంటాయి కదా, ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మంచిగా ఆరేసుకోవడానికి ఇచ్చారు. చూస్తారు కదా ఎంత నీట్గా ఉందో. ఇది మన లగేజ్ పెట్టుకోవడానికి, మళ్ళీ ఒక ఎక్స్ట్రా డస్ట్బిన్, ఒక ఎక్స్ట్రా మ్యాట్ అయితే ఇస్తారు అక్కడ. ఆల్రెడీ అయితే ఇంకొకటి ఉంటాయి ఇక్కడ వాష్ బేసిన్ సైడు. ఇదేమో ఇక్కడేమో స్నానానికి ఇట్లా 2 అయితే ఇచ్చారు మనకి. రూమ్ అయితే నీట్గా ఉంది. ఇంకా మేమందరం ఫ్రెష్ అప్ అయితే అయిపోయి మా ఓడైతే ఇలా రెడీ చేసుకున్నాము. ఇంకా బయటకు రాగానే మా ఆయనకి గుర్రం ఎక్కి వెళ్దామా పక్కనే కదా అని చెప్పంటే మొద్దు పదా అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే దర్శనం ఈవినింగ్ టైంలో కదా, మాకు లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా తొందరగా వెళ్ళాము. ఇది ఇక్కడి నుంచి వెళ్ళాలి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లోనే మొబైల్స్,
చెప్పులు స్టాండ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఒక మొబైల్కి వచ్చేసి 5 రూపీస్ అంట. కానీ అందరం తీసుకెళ్ళిపోతాము ప్రతిసారి, ఎందుకులే అన్నట్టు అనుకోకుండా అయినా కూడా తీసుకెళ్ళిపోతాము మొబైల్స్. ఇంకా మొబైల్స్ అన్నీ తీసుకొని మా ఆయనకి ఇచ్చేసాము. తర్వాత స్లిప్పర్ స్టాండ్స్ కాడికి వెళ్ళి అక్కడ కూడా అవి ఇచ్చేసామన్నమాట. ఇక దర్శనానికి చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇక్కడికే రావాల్సి వస్తుంది. కానీ ప్రతిసారి ఇలా రాకుండా ఏం చేయాలంటే ఎగ్జిట్ కాడనే మనము స్లిప్పర్స్ మొబైల్స్ ఇచ్చేసినాం అనుకో, మళ్ళీ ఇటు సైడ్ మనం ఖాళీగా వచ్చి ఇక్కడ దర్శనానికి వెళ్ళిపోతే అయిపోతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ వాళ్ళకైతే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఏంటంటే ఇక్కడ జనాలు ఎక్కువ లేరు కాబట్టి మాకు పంపించేశారన్నమాట. మాకైతే కంపల్సరీ పంపిస్తారు. చిన్నోడు ఉన్నాడు కదా మా వాడిని చూసి పంపించేస్తారు. పోయినసారి కూడా అలానే పంపించారు. చాలా తొందరగా అయిపోతుంది దర్శనం అయితే. పెద్ద ఎక్కువసేపు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి ఏంటంటే కొంత వేరే వాళ్ళు ఇట్లా సీనియర్స్ కాకపోయినా, చిన్నపిల్లలు లేకపోయినా కూడా పంపించేస్తారనమాట. అంతగా చెక్ చేయట్లేరు. మేమైతే వాడి వల్ల అయితే మాకైతే తొందరగా దర్శనం అయితే అయిపోతుంది కాన్ఫిడెంట్తో అయితే వెళ్ళామన్నమాట మేము. ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము. మా అక్క చూడండి బ్లూ శారీ కట్టుకుంది. ఇంకా మా అక్క వెనకాల మేము అందరం ఫాలో అయిపోతున్నాము. దర్శనం అయిపోయింది, చీకటి అయితే అయిపోయింది. హారతి ఇచ్చారనమాట. మా అక్క మా అమ్మ వాళ్ళందరూ హారతికి వెళ్ళిపోయారు. సపరేట్గా దానికి మనీ కట్టేసి ముందే కట్టేసుకున్నారు ఆన్లైన్లో వాళ్ళు. ఈ హారతి టైం మినిమం ఒక 40-50 మినిట్స్ పట్టింది. మంచిగా వాళ్ళ దగ్గరుండి అయితే మంచిగా దేవుడిని అయితే చూసుకుంటూ ఎదురుగా నించొని అయితే బాగా జరిగిందంట వాళ్ళకైతే. ఇంకా మేము ఏం చేసామంటే అక్కడ టీవీ ఉంటుంది కదా లైవ్, ఆ లైవ్లో చూసుకుంటూ వీడిని ఎత్తుకొని చూసుకుంటూ కూర్చున్నాం అనమాట. అసలు మేము ముందే బయలుదేరిపోయి ఉంటే మాకు ఇంకా తొందరగా అయిపోయేది. ఇంకా వాళ్ళ గురించి వెయిట్ చేయడం వల్ల కొంచెం లేట్ అయితే అయ్యింది. ఇక అందరు వెళ్ళిపోయారు. మాకు కొంచెం వీటికి మెడిసిన్ తీసుకుందామని చెప్పి మేము ఆగిపోయామన్నమాట. ఇక ఇప్పుడన్నా వెళ్దామా అని ఇక మా బిట్టుగాడు ఊరికి అడుగుతున్నాడని చెప్పి ఇంకా దగ్గరే రూమ్ అయితే ఇక్కడి నుంచి పెద్ద దూరం అయితే ఏముండదు, ఒక 5 మినిట్స్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ఎట్లనో ఒప్పుకున్నాడు మా ఆయన. ఇక గుర్రం మీద అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు మెల్లగా వెళ్తున్నారు జనాలు. సాయిబాబా దగ్గర నుంచి అయితే వెళ్ళట్లేరు. ఎందుకంటే వాళ్ళు కూడా అంతగా ఏమనట్లేరు. ఎందుకంటే ఫుల్ పబ్లిక్ అయితే ఏమంతగా లేదు కాబట్టి. చూసారు కదా రోడ్డు, మీకు అర్థమైపోతుంది. అంతగా అయితే ఏం లేదనమాట. మేమైతే ఇక మెల్లగా తిరిగేసి అయితే ఇక పిల్లల్ని తీసుకొని ఇంకా గుర్రం అయితే ఎక్కి వెళ్ళిపోతున్నాము దగ్గరని. ఇక్కడ ఏంటంటే ఆటోలకి, గుర్రాలకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కాస్ట్లు అయితే టూ మచ్ చెప్తారు. మనము గట్టిగా అడిగి వెళ్ళాలి, చాలా తక్కువనే ఉంటుంది. మనము ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ ముందే మనం అసలు అక్కడ రేట్లు ఏంటి, అసలు కాస్ట్ దేనికి ఎంత, ఏవేవి చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయని చెప్పి ముందే ప్లాన్ చేసుకొని వెళ్తే మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. మేమైతే ఏమనుకున్నామంటే 3 days కదా, మంచిగా చూడని ప్లేసెస్ చూడొచ్చు అని చెప్పి అయితే అనుకున్నాం. కానీ అది మొత్తం రివర్స్ అయింది. మేము ఇంతకుముందు శనిశిగ్నపూర్ అయితే ఇవన్నీ షిరిడి వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ చూస్తారు. ఇంతకుముందు చాలాసార్లు చూసాం కదా అని చెప్పి అయితే మేము శనిశిగ్నపూర్ పోలేము. త్రింబకేశ్వర్ టెంపుల్ కూడా ఇంతకుముందు చూసాము, అందుకని అది కూడా పోలేము. ఇలా చిన్న ఇక నాసిక్ దగ్గర ఉన్న చిన్న టెంపుల్స్ అన్నీ మనకి వెళ్ళే దారిలోనే చూపిస్తారు. త్రింబకేశ్వర్ టెంపుల్కి వెళ్ళే దారిలోనే. ఇంకా అవన్నీ చూసామని అందులో పోలే, వేరే చూద్దాం అనుకున్నాం కానీ ఎవరు ముందుకు రాలేరనమాట. ఇక పక్కనే షిరిడి పక్కనే మనకి సాయి తీర్థ్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏంటంటే హైట్ బట్టి మనీ అనమాట. అలా అయితే ఇక మా బిట్టుకి కూడా టికెట్ అనేది పడుతుందన్నమాట 700. ఎందుకంటే 4 మీద ఉన్న హైట్ వాళ్ళందరికీ 707 అంటే 707 రూపీస్ అనమాట. అందులోనూ అన్ని హిందీలోనే ఉంటాయంట షోస్ అన్నీ. మూవీస్ అయినా కానీ, మ్యాజిక్ షో, మిగతా ఏవైనా కానీ అన్నీ హిందీలోనే ఉంటాయి అన్నమాట. తెలుగులో అసలు ఏమి ఉండవన్నారు. ఇక మా వాళ్ళు డల్గా అయితే వెళ్ళిపోయారనమాట. ఇక పిల్లలు అందరూ డల్గా ఉన్నారు కాబట్టి కనీసం షాపింగ్ కన్నా వెళ్దామని చెప్పి ఇక ఫస్ట్ రూమ్కి వెళ్ళి మళ్ళీ పిల్లలు చిన్న నిద్ర అయితే వేశారు. తర్వాత ఈవినింగ్ టైంలో 4-4:30 కలా అయితే ఇలా షిరిడీలో దర్శనం చేసుకుని ఎగ్జిట్ సైడ్ వస్తారనమాట. అటు సైడ్ ఈ పార్క్ అయితే ఉంటుంది, చిన్న పార్కు.
ఇక్కడైతే పిల్లలతోటి అలా ఇలా తిరిగేసేసి 2-3 ఫొటోస్ తీసుకొని ఇంకా షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే అందరూ నేను ఎప్పుడే ఇన్నిసార్లు వచ్చా కానీ ఎప్పుడు దీని లోపలికి అయితే రాలే, ఫస్ట్ టైం వచ్చా. చాలా బాగుంది. ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది చూడ్డానికి. ఇంకా ఇలా బయటకు వచ్చేసేసి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసాము. వీడి మొహం చూసారు కదా, వీడైతే ఏం కొనిచ్చుకోలేడనమాట, వీడికి ఏం నచ్చలేదంట. ఇంకా తర్వాత అయితే ఇక మా చిన్నోడికి అయితే చిన్న చిన్న బొమ్మలు తీసుకున్నాము. ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అయితే మా అక్క నేను కలిసి అయితే చేసుకున్నాము. మా ఆయన మా ఓన్ అయితే పట్టుకొని కొంచెం చూసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా షిరిడీకి అయితే బడ్జెట్ అయితే ఫ్రెండ్లీగానే ఉంటుంది. మనం పెద్ద పెద్ద అమౌంట్ పెట్టుకొని రావాల్సిన అయితే అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనము అన్నీ షిరిడీలో మనకి ఫుడ్ గిడ్డు అన్నీ మనం మేనేజ్ చేసుకోగలము, ఫ్రీగా ఉంటాయి కాబట్టి తినగలుగుతాము అనుకుంటే ఏం కాదు. ఇంకా బయట లేదు మన వల్ల కాదు అని ఉంటే కొంచెం కాస్ట్ అయితే అవుతుంది. ఇంకా చాయ్ ఇలాంటివన్నీ ఇంకా చూసారు కదా, వాటర్ బాటిల్తో సహా అన్నీ తక్కువనే ఉంటాయి ఇక్కడ. ఇంకా బయట రేట్ ఎక్కువ ఉంటాయి, ఆశ్రమం వాటిలో అయితే తక్కువ ఉంటాయి అన్నమాట. షిరిడీకి అయితే ఓన్లీ సాయిబాబా దర్శనానికి అయితే మనకి పెద్ద ఖర్చు అయితే ఏం అవ్వదు. ఇంకా వేరే టెంపుల్స్ ఏమైనా చూడాలి, త్రింబకేశ్వర్ కానీ శనీశ్వర్ కానీ ఇలాంటివి ఏవి చూడాలనుకున్నా, అదే శనిశిగ్నపూర్ ఇలాంటివి ఏవి చూడాలనుకున్నా కూడా కొంచెం కాస్ట్తో పని. ఇంకా మన వీడియో వచ్చేసి ఓన్లీ ఇదే అండి. తర్వాత ఓల్డ్ షిరిడి వెళ్ళాము, అది కూడా పెద్ద ఏం కాదు, పక్కన ఉంటుంది అది కూడా. ఆ వీడియో కూడా పెడతాను. ఇక మన వీడియో ఈ షిరిడి ట్రిప్ అయితే ఇదండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇలా అయితే ఫస్ట్ డే మేము వచ్చిన రోజే సాయి దర్శనం అయితే మంచిగా అయ్యింది. తర్వాత నెక్స్ట్ డే అయితే ఎక్కడికి వెళ్ళలేమండి, ఇంకా చిన్న చిన్న షాపింగ్. థర్డ్ డే మాత్రం ఓల్డ్ షిరిడి వెళ్ళాం, ఆ వ్లాగ్ కూడా పెడతాను కదా. ఇంతేనండి వీడియో వచ్చేసి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.